ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. వేరే వాళ్ళు వచ్చి ముట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వర్ణనాతీతం. ఒక వ్యక్తి పోయి 7 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రపంచంలోనే అతని పేరు చెప్తే అత్యంత శక్తివంతులు సైతం భయంతో వణికిపోతున్నారు. అమెరికా అధ్యక్షులు, బ్రిటన్ రాజ కుటుంబీకులు, బిలీనియర్లు, చివరికి గొప్ప మేధావుల పేర్లు కూడా ఒకే ఒక్క చీకటి డైరీలో ఎందుకున్నాయి? ఒక రహస్య దీపం, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, అసలు ఆ నరకం లాంటి చోట ఏం జరిగింది? ఇటీవల బయటకు వచ్చిన ఎప్స్టైన్ ఫైల్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు ఏంటి? ఈ రోజు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాం. జెఫ్రీ ఎప్స్టైన్ వ్యక్తి సృష్టించిన ఆ భయంకరమైన సామ్రాజ్యం గుట్టు విప్పుదాం. వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. మొదట ఈ జెఫ్రీ ఎప్స్టైన్ గురించి తెలుసుకుందాం. ఇతను ఒక కాలేజీ డ్రాప్ అవుట్, కానీ వాల్ స్ట్రీట్ లో ఒక మేధావిగా ఎదిగిండు. ఇతని దగ్గర వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చినాయి అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఇతనికి విక్టోరియా సీక్రెట్ యజమానితో కూడా పరిచయం ఉంది. ఆ పరిచయమే ఇతని జీవితాన్ని కూడా మార్చేసింది. ఇతను ఒక తెలివైన వ్యక్తి మాత్రమే కాదు, ప్రపంచంలోనే ధనవంతుడు కూడా. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనే పర్సన్ ప్రపంచంలోనే టాప్ సెలబ్రిటీస్ తోని దోస్తీ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న పర్సన్, అంత పెద్ద నెట్వర్క్ ని ఏర్పరచుకున్న పర్సన్ ఇతను ఒకడే. అలాంటి విషయాలలో ఇతనికి పెట్టిందే పేరు, ఇతనికి తిరుగు కూడా లేదు. ఇవన్నీ కూడా ఇతనికి వెన్నతో పెట్టిన విద్యనే చెప్పుకోవాలేమో. మరి ఇతని దగ్గర ఒక సొంత ద్వీపం ఉంది. దాని పేరే లిటిల్ సెయింట్ జేమ్స్. ఆ ద్వీపానికి చాలా మంది అతిథులను తీసుకురావడానికి అతని దగ్గర ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దానికి లలిత ఎక్స్ప్రెస్ అనే పేరు కూడా పెట్టిండు ఆయన. ఎందుకు ఆ పేరు పెట్టిండు అనే డౌట్ కూడా వచ్చి ఉంటది. ఆ విమానంలోనే అక్రమంగా కొంతమంది అమ్మాయిలను మోసం చేసి, అది కూడా చిన్న చిన్న వాళ్ళని, మైనర్లని ట్రాప్ చేసి, మీకు మేము ఉద్యోగాలు ఇస్తాం, మీ లైఫ్ బాగుంటదని, మీకు మోడలింగ్ నేర్పిస్తామని అబద్ధపు ప్రామిస్లు చేసి వాళ్ళని అందులో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నీలిరంగు భవనంలో రహస్య గదులు కూడా ఉన్నాయంట. ఆ రహస్య గదుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళని బంధించి హింసించేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు అని చెప్పేసి పర్సన్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ అమెరికా చట్టాలు కూడా పనిచేయమని ఈ ఎప్స్టైన్ బలంగా నమ్మేవాడు. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఎప్స్టైన్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. కోర్టు బయట పెట్టిన డాక్యుమెంటరీ ప్రకారంగా దాదాపు 150 నుంచి 200 ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, చివరకు మేధావి స్టీఫెన్ హాకింగ్. కానీ ఇక్కడ మనందరము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళందరి పేర్లు కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయి. కానీ ఆ లిస్ట్ లో ఉన్నంత మాత్రాన వీళ్ళు తప్పు చేశారని, తనతో చేతులు కలిపారని, అక్రమంగా ఇలాంటివన్నీ చేశారు అనడానికి మాత్రం ఎలాంటి ప్రూఫ్లని ఇప్పటివరకు కోర్టు అయితే బయట పెట్టలేదు. ఇందులో నరేంద్ర మోడీ గారి పేరు కూడా బయటకు వచ్చింది. కేవలం కొన్ని పార్టీలకు వెళ్ళేవారని, అతనితోని కొన్ని వ్యాపారాలు చేయడానికి డిస్కషన్ కోసం వెళ్ళేవారని, కొందరు అతనితో వ్యాపారం చేసేవారని, ఇలాంటి టాక్స్ బయటకు వచ్చినాయి తప్ప ఆ పేర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనతో చేతులు కలిపి అలాంటి ఒక పని చేశారు అన్నదానికి ఎలాంటి ప్రూఫ్లు అయితే లేవు. కానీ ఈ ఎప్స్టైన్ పెద్ద మేధావి. ఈయన ఎట్లా అంటే, ఒక పర్సన్ని బ్లాక్మెయిల్ చేయడం, అతని బలహీనత ఏంటి అనేది తెలుసుకోవడం, వెన్నతో పెట్టిన విద్య. సీక్రెట్ కెమెరాలను పెట్టి చాలా మందిని బ్లాక్మెయిల్ చేసేవాడని బలమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే అతని అసలు బలం. 2019లో ఇతను అరెస్ట్ అయ్యిండు. అతని నోరు విప్పితే చాలు ఎంతో మంది పెద్ద పెద్ద మనుషులు ఇందులో ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం బయటకు వస్తుంది. కానీ ఈ విచారణ మొదలయ్యే ముందే అతను జైల్లోనే చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆ టైంలో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదు. అక్కడ ఎవరైతే కాపలా కాస్తున్నారో గార్డ్స్, వాళ్ళందరూ కూడా నిద్రపోయిరంట. కానీ అతని మెడ వెముకలు విరిగిన తీరు చూస్తే తను ఆత్మహత్య చేసుకున్నట్టు లేదు అని చెప్పేసి డాక్టర్లు తేల్చి చెప్పేసిరు. అందుకే ప్రపంచం మొత్తం నమ్ముతున్నది ఒకే ఒక్కటి, ఎప్స్టైన్ ఆత్మహత్య చేసుకోలేదు, చేయబడ్డాడు అని. ఎప్స్టైన్ డోంట్ కిల్ హిమ్సెల్ఫ్ అని. ఇదంతా కూడా బయటకు తీసుకొచ్చింది ఒక మహిళ. చాలా ధైర్యవంతురాలనే చెప్పాలి. ఎప్స్టైన్
అయిపోయినాక కూడా తన భార్యని ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉంచారు. తను 20 ఏళ్ల జైలు శిక్షని అనుభవిస్తుంది. ఇప్పటికీ కొంతమంది బడాబాబులు వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండాలని కోర్టుతో పోరాడుతున్నారు కూడా. ఒకవేళ బయటికి వస్తే ఇంకేముంది, చాప్టర్ క్లోజ్. డబ్బుంటే ఏదైనా చేయొచ్చా, ఎవరినైనా మన గ్రిప్పులో పెట్టుకోవచ్చా, మనం ఏం చేసినా చెల్తది అనుకునే వారికి ఈ కేసు ఒక పెద్ద గుణపాఠమే అవుతుంది. అతను సృష్టించిన ఆ సామ్రాజ్యం కూలిపోయింది, కానీ ఎందరో మహిళల జీవితాల్లో ఇంకా ఆ గాయాలు కూడా మిగిలే ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న ప్రముఖుల పైన చట్టం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి ఇందులో నుంచి తప్పించుకుంటారా? మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి చీకటి కోణాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని చిత్రహింస పెట్టి వీళ్ళని చూస్తుంటే నరమాంస భక్షకులు అనాలనా అనిపిస్తుంది నాకైతే. వీళ్ళైతే అతి కిరాతకమైన క్రూరమైన మనిషి అని చెప్పాలి తన గురించి. కానీ దీనికి తోడు వాళ్ళ భార్య, ఆమెనే లిస్టు మొత్తం ప్రిపేర్ చేసి ఆమెనే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వాటన్నిటిని చేర్చేదంట. వాళ్ళందరికీ కూడా తప్పుడు ప్రచారాలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మీ పిల్లల్ని మోడలింగ్లో చేర్పిస్తాను, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఫ్యాషన్ని మేము తెలుసుకొని వాళ్ళకు మంచి ఉపాధిని కల్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మరీ పిల్లల్ని తీసుకొచ్చేది. లిటరలీ కొన్ని విజువల్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఇంత దారుణమైన పనికి ఒడిగట్టిరు. అప్పట్లో మైకల్ జాక్సన్ కూడా ఒక పాట రాస్తూ వచ్చిండు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి హింట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి ఆ పాటలో. అయితే ఈ ఎప్స్టీన్ ఐలాండ్ టెంపుల్ ఇది చాలా ముఖ్యం. నీలం మరియు తెల్లని గీతలు ఉండి పైన బంగారు రంగులో ఒక కప్పు ఉంటుంది, గోపురం లాగా ఉంటుంది. ఇది ఒక వింతైన భవనం. దీన్ని మనం నరకం అని కూడా అనొచ్చు. ఇది ఎట్లుంటుందంటే చుట్టంతా నీళ్ళుండి ఒక మిడిల్లో మాత్రం ఇతనికి నచ్చిన ఒక సామ్రాజ్యాన్ని ఇతను స్థాపించిండు. దానికి ఇతనే ఓనర్, ఎందుకంటే ధనవంతుడు కదా. ఇలాంటి చట్టాలు ఏం చేయలేవు, ఏం చేయలేదు అని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు ఆయన. చివరికి తన పాపాలన్నీ కూడా పండి జైలుకి వెళ్ళినా కూడా అసలు నిజాలు బడా నేతల పేర్లు బయటకు రాకముందే ఇలాంటి ఒక పని చేసుకోవడం, పేర్లు రాకముందే జాగ్రత్త పడి తనని ఎవరైనా చేశారా లేకపోతే నిజంగానే హత్యనా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఆ నరకంలో ఉన్నంతసేపు అక్కడున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డరు, వేరే వాళ్ళు వచ్చి ముట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వర్ణనాతీతం. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే వారికి అలా చేయాలని ఎందుకు అనిపించింది, ఇలాంటి క్రూర మృగాలు ఎందుకు తయారయ్యారు, అసలు కొన్ని ఇంకా మనం ఇందులో డెప్త్గా వెళ్ళి మాట్లాడుకుంటే యూట్యూబ్ కూడా ఈ వీడియోని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అయినా పర్లేదు, ఈ వీడియో గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇతడు చేసిన దౌర్జన్యం గురించి, ఒక నరరూప రాక్షసుని గురించి అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో చేస్తున్నా. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ జైల్లో నరకయాతన అనుభవించకుండానే, ఆ జైల్లో కష్టాలు పడకుండానే తనంతకు తానే ఇలా చేసుకున్నాడు అనే ఒక వార్త రావడం మాత్రం బాధాకరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బాధ పెట్టి, చిత్రవద పెట్టి, చిత్రహింసలు చేసి ఎలా అయితే అక్కడ ఉన్న పిల్లల్ని చాలా దారుణంగా హింస పెట్టేవాడో అలా ఇతన్ని హింస పెట్టి చెప్పుకుంటే బాగుండేదేమో. ఈ ఒక్క విషయంలో నేను డిసప్పాయింట్ అయినా. కనీసం డబ్బున్నా ఏదున్నా సరే వాటితో మనం దేన్ని కొనలేము. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం పని చట్టం చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా తప్పులు చేసే వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్ని డబ్బులున్నా, ఎంత పెద్ద ధనికులైనా సరే డెఫినెట్గా శిక్ష పడుతుంది అని ఈ కేసు ద్వారా మేము నమ్మాలి. అలాంటి ఒక తీర్పే ఇందులో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వాళ్ళ భార్య, ఆమె ఆల్రెడీ ఇంకా జైల్లో 20 ఏళ్ళ శిక్ష ఉందని చెప్పేసి రిపోర్ట్స్లో బయటకు వచ్చింది. కానీ ఆమె మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఇంకేమైనా చేస్తుందేమో. తనకి జీవితాంతం అక్కడనే ఉండి ఒక సాటి ఆడదానిగా కూడా ఇంకొక ఆడపిల్లల బాధని అర్థం చేసుకోలేని ఈమెని బయటికి పంపించి నలుగురిలో తిప్పడం కంటే అక్కడనే ఆమెను ఏదో ఒకటి చేసేయండి, లేదా అక్కడనే పెట్టేసుకోండి. ఆ చిత్రబాధ తను అనుభవించేలా చేయండి. ఎందుకంటే భర్త చేస్తున్న తప్పు అని తెలిసి కూడా భార్య సమర్థించి ఇలాంటి ఒక పనికి ఒడిగట్టడానికి ఆమెకు మనసు ఎట్లా వచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కాలే. మంచిగా లిస్టులన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఆయనకి ఇస్తుంది. ఇలాంటి వాళ్ళకి సిగ్గు రావాలి అంటే డెఫినెట్గా వాళ్ళ భార్య బయటికి రావద్దు. ఎన్ని సంవత్సరాలైనా సరే తను అక్కడనే కుళ్ళి తను చేసిన పాపాలకి నరక యాతన అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.